ఆఫీసుల్లోనే కాదు, ఇళ్లల్లో రెంట్‌కుండే వాళ్ళలో కూడా సీనియారిటీ, జూనియారిటీ ఉంటదని మీకు తెలుసా? మాదైతే అమ్మ వాళ్ళది, అత్త వాళ్ళది ఒకటే ఊరు. నేను పెళ్లి చేసుకుంది మా మేనబావననమాట. విలేజ్‌లో పనులకి బాగా సపోర్ట్ చేయకనో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనో అయితే బ్రతుకుదెరువు కోసం విలేజెస్‌కి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మేమైతే అలాగే వచ్చాము. మా బావకి హెల్త్ బాలేకుంటే సిటీస్‌కైతే వచ్చాము. ఇక్కడ వచ్చిన దగ్గర వచ్చేటప్పుడు ఎలా ఉంటది, ఎంత పెయిన్ ఉంటదనేది వెళ్ళిపోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది ఎవరికీ చెప్పినా అర్థం కాదు. ఇక వెళ్ళిపోయిన దగ్గర మనకి చుట్టుపక్కల అందరూ బావుంటే అనిపిస్తది. కానీ నెగెటివ్ ట్రోల్స్ చేసేవాళ్ళు, నెగెటివ్‌గా ముందు మాట్లాడి వెనకాల ట్రోల్స్ చేసేవాళ్ళంటే ఇంకా అసలు చాలా ఇబ్బందిగా ఫేస్ చేయాల్సొస్తది. మా దగ్గర సిచ్యువేషన్ అయితే అలాగే ఉంది. నన్నే కాకుండా మా పాపను కూడా వదలట్లేదు. వాళ్ళనడం కాకుండా ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా అసలు వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి మా పాప మీద నెగెటివ్‌గా చెప్తున్నారు. నేనైతే కర్మ ఎప్పుడైనా సరే కర్మ ఎవరిది వాళ్ళకే తిరిగి వస్తదని నమ్ముతాను. అందుకే వాళ్ళని ఒక్క మాట కూడా అనట్లేదు. ఎన్ని రోజులైనా సరే ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. ఇదైతే నా స్ట్రాంగ్ ఫీలింగు. మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ గైస్.